అధ్యక్ష, ఈ రాష్ట్రంలో గురుకులాలు ఏం జరుగుతుంది అధ్యక్ష? ఎలక కాట్లు, పాము కాట్లు, కుక్క కాట్లు, కరెంటు షాకులు, ఫుడ్ పాయిజనింగ్, ఈ కేసులు నిత్యము అయితే గిట్ట దీని మీద ప్రభుత్వం స్పందించి వెంటనే ఇట్ షుడ్ నాట్ బి రిపీట్ అగైన్. బిడ్డల ప్రాణాలు కాపాడొచ్చిన బాధ్యత ఈరోజు ప్రభుత్వం మీద ఉంది అధ్యక్ష. వెంటనే ఒక్క అభిమాని, ఒక హీరో వస్తుంటే ఒక అమ్మాయిని అంత క్రిమినల్ కేసు పెట్టిండ్రు. ఇంతమంది చావుకు కారణం మీద ఎంతమంది కేసులు పెడతారో మీరే నిర్ణయం చేసుకోవాలని చెప్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష, మా యొక్క ఎక్కడ డివేట్ కాలే అధ్యక్ష. అధ్యక్ష, మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మా మాజీ మంత్రులు సబితా ఇందరెడ్డి గారు, మా ఎమ్మెల్సీ గారు ప్రవీణ్ కుమార్ గారు, మా యొక్క సత్యవతి రాథోడ్ గారు, వీళ్ళందరూ మా బిడ్డలను చూద్దామని చెప్పి ఏ హాస్టల్కి వెళ్ళడంగా ఒక అధికారి క్రిమినల్ కేసులు పెడతాను బెదిరించు మేము మా బిడ్డను చూస్తే అధికారం కూడా మాకు లేదు అధ్యక్ష. సో అందుకే నేను అధ్యక్ష, మీరు ఒకవేళ మాకు అవకాశం కలిగేకున్నా కూడా మేమందరం పోయి కూడా వాస్తవ పరిస్థితులు ప్రభుత్వాన్ని తీసుకురావాలని చెప్పేసి ఒక నివేదిక తయారు చేసినాం. అది మా గౌరవ మాజీ మంత్రి ముఖ్యమంత్రి గారికి మేము కేసీఆర్కి అందజేస్తాం. దయచేసి మీకు కూడా అందజేస్తాం. ఆ నివేదికను ప్రభుత్వం నుంచి తీసుకెళ్లి ఆ సమస్యలు పరిష్కారం చేసే దిశగా మీరు కూడా మా బడుగు బలహీన వర్గాల బిడ్డగా మీరు అవకాశం తీసుకొని ఆ ప్రభుత్వాన్ని చెడియాలని చెప్పి రిపీట్ కావద్దని చెప్పి మనస్ఫూర్తిగా మీకు చేతులెచ్చి దండం పెట్టి చెప్తున్నారు. జై తెలంగాణ. గౌరవ సభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు. గురుకులాలు ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించడంపై షార్ట్ డిస్కషన్ నాకు అనుమతి ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు అధ్యక్ష. గ్రేట్ థింగ్స్ ఆర్ నాట్ డన్ బై ఇంపల్స్ బట్ బై ఎ సిరీస్ ఆఫ్ స్మాల్ థింగ్స్ బ్రాట్ టుగెదర్. విన్సెంట్ వ్యాన్ గాగ్ అనే యూరోపియన్ పెయింటర్ ఈ గొప్ప మాటలు చెప్పిండు అధ్యక్ష. దాన్ని నేను తెలుగులో చెప్తా అధ్యక్ష. మహత్తరమైన పనులు హఠాత్తుగా జరగవు, కానీ చిన్న చిన్న పనుల సమాహారంతో సాధించబడతాయి. అందుకే అధ్యక్ష, మా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నారు, ప్రభుత్వ కాలేజీలో చదువుకున్నారు. ఆ చిన్న చిన్న సమస్యలు ఏమిటి అని అర్థం చేసుకున్నారు. కాబట్టి ఈ ఒక్క సంవత్సరంలో గత 10 సంవత్సరాల్లో వాళ్ళు చేయని పనులన్నిటినీ కూడా ఆలోచించి అర్థం చేసుకొని చేసిర్రు అధ్యక్ష. అడగొచ్చు ప్రతిపక్ష నాయకులు, ఏంటా చిన్న చిన్న పనులు? ఏమైనా సెక్రటేరియట్ లాంటి బిల్డింగ్ కట్టిర్రా, కమాండ్ కంట్రోల్ లాంటి బిల్డింగ్లు కట్టినరా, ఆకాశం అంతా ఎత్తున ఇంకేమైనా చేసిర్రా, ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టిరట? అవి కాదు అధ్యక్ష. చాలా చిన్నవి ఏంటి అనేది నేను ఇప్పుడు చెప్తాను అధ్యక్ష. మా గౌరవ మంత్రివర్యులు సీతక్క గారు కొన్ని అంశాలు చెప్పిండ్రు. వాటి జోలికి పోకుండా కవర్ కాని కొన్ని అంశాలు మేము ముందుకు తీసుకొస్తాం అధ్యక్ష. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు వేసుకున్నాం, మహిళలను అక్కడ ఇన్ఛార్జిగా పెట్టి ఎన్నో పనులు చేసుకున్నాం. 14,737 పాఠశాలల్లో అత్యవసర నిర్వహణ పనులు చేసుకున్నాం అధ్యక్ష. అత్యవసర నిర్వహణ పనులు అంటే ఏమధ్యక్ష? అది కూడా ఒకసారి రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలి అధ్యక్ష. తాగునీటి సౌకర్యాలను కల్పించుట, తరగతి గదుల విద్యుదీకరణ, చిన్న తరహా మరమ్మత్తు పనులు, ప్రస్తుతం ఉన్న నిర్వహణలో లేని మరుగుదొడ్ల పునరుద్ధరణ, బాలికల మరుగుదొడ్ల నిర్మాణం. ఏం విషయాలు అధ్యక్ష? ఈ చిన్న విషయాలు వాళ్ళు ఎందుకు చేయలేకపోయినారు అధ్యక్ష? 22 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టుకున్నారు, చాలా గొప్పగా చేసినామని చెప్తా ఉన్నారు, ఉదాహరణలతో సహా చెప్తా ఉన్నారు. మరి చిన్న చిన్న పనులు ఎందుకు చేయలేదు అంటే వీళ్ళు సామాన్యుల పక్షాన ఏ రోజు కూడా లేరు అధ్యక్ష, బలవంతుల పక్షాన్నే ఉన్నారు. కానీ బట్ ఫర్ చేంజ్ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సామాన్యుని పక్కన నిలబడడం అనేది ఏందో ప్రపంచానికి, తెలంగాణ ప్రజలకు మేము చాటి చెప్పినాం అధ్యక్ష. ఇందుకు ఉదాహరణ మొన్న సంధ్యా థియేటర్ దగ్గర జరిగినప్పుడు ఒక సంఘటన, మా ముఖ్యమంత్రి గారు సామాన్య కుటుంబం పక్కన నిలబడ్డారు అధ్యక్ష, ధనవంతుల కుటుంబం పక్కన నిలబడలే. మొత్తం ప్రపంచం పోయి ఆ సినిమా యాక్టర్ ఇంట్లో కన్సల్టేషన్ చేసి ఫోటోలు దిగినరు తప్ప ఎవరు కూడా హాస్పిటల్ను విజిట్ చేసి వాళ్లకు ధైర్యం కలిగించలేదు అధ్యక్ష. ఆ సామాన్యుల పక్కన నిలబడడానికే
మాకు తీర్పిచ్చిండ్రు, మేము పని చేస్తూ ఉన్నాం అధ్యక్ష. అందుకే ఇంకా చాలా ఉన్నాయి చెప్పేది. ఆ చిన్న చిన్న పనులు ఏంది అధ్యక్ష?